హాయ్ ఫ్రెండ్స్, అందరికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో మీరు అందరు చూస్తూ ఉంటారు. ఎక్సలెంట్ ప్రోమో. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మీకు షార్ట్ వీడియోలు చెప్పినట్టు కామన్ మ్యాన్ కోటా ఈ సీజన్ కి కామన్ మ్యాన్ కోటా స్టార్ట్ అవుతుంది. ఆఫీషియల్ లింక్ ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు. కామన్ మ్యాన్ కోటాకి ఎలా వెళ్ళాలి, ఏం చూసి వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. కామన్ మ్యాన్ కోటాలోని చాలా సీజన్స్లో ఆల్రెడీ ఒకరు ఇద్దరు వచ్చారు, మీరు చూసుంటారు. దాన్ని బట్టి ఎలా తీసుకుంటారు, నాకున్న అనుభవంతో, నాకున్న బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను హెచ్ఆర్ రిక్రూటర్గా నేను ఫ్రమ్ లాస్ట్ 16 years వైజాగ్లో జాబ్ చేస్తున్నా, ప్లేస్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ అది కాకుండా ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో బిగ్ బాస్కి నేను రివ్యూస్ ఇస్తూ ఉంటాను, ఆదిరెడ్డి లాగా. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంటారు. నా వంతు నేను ఇస్తుంటాను రివ్యూస్. పల్లి ప్రశాంత్ విషయంకి మీకు తెలిసిందే. పల్లి ప్రశాంత్కి లాస్ట్ వరకు మేము అలా ఓటింగ్ చేయించి విన్నర్గా అనౌన్స్మెంట్ అయ్యింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎవరిగా సపోర్ట్ చేసాం వాళ్ళు విన్నర్ అయ్యారు. లాస్ట్ సీజన్లోని కొంచెం డ్యూయల్ కన్ఫ్యూజన్. గౌతమ్ కృష్ణ అండ్ మన ఇదన్న పేరేంటి, అతని పేరేంటబ్బా, కాదు, ముస్లిం కుర్రాడు నబిల్ అండ్ మన గౌతమ్ కృష్ణలో చిన్న కన్ఫ్యూజన్. యాక్చువల్గా సపోర్టింగ్ గౌతమ్ కృష్ణకి ఇచ్చాం. నబిల్ స్టార్టింగ్లో చాలా బాగా ఆడాడు, బట్ మిడిల్ ఆఫ్ ద గేమ్ డైనామాలో అయిపోయారు కన్ఫ్యూజన్గా. సో తనకే తెలిసిపోయింది ఎక్కువ లాంగ్ వర్క్ సాగడనేసి. బట్ గౌతమ్ కృష్ణ టాప్ సెకండ్ కంటెస్టెంట్గా గెలిచారు. బట్ బై బ్యాడ్ లక్ హీ వాజ్ నాట్ ద విన్నర్. సో సీజన్ 9కి వచ్చేసరికి కంటెస్టెంట్ ఎవరు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొందరు బాబు లాంటి కొందరు సరేనా అసలు చెప్పాలంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓ బో నాయన వీళ్ళు వస్తున్నారా కంటెస్టెంట్ అనేసి. చూడండి, ఏ సీజన్ అయినా బిగ్ బాస్ టీమ్ ముందు సీజన్ కంట బెస్ట్గా తేవాలి, బెస్ట్గా దాంట్లోపల ఏంటంటారు బూమ్స్ లాగా అది షో టాప్కి వెళ్ళాలనేసి కోరుకుంటారు. సో లాస్ట్ సీజన్లో జరిగిన మిస్టేక్స్ ఈ సీజన్లో అవ్వకుండా, ఈ సీజన్లో ఏదైనా మిస్టేక్ అయితే నెక్స్ట్ సీజన్కి అవ్వకుండా ట్రై చేస్తారు. సో ఫర్ దట్ ఈ సీజన్లోని కామన్ మ్యాన్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఉంది, ఆఫీషియల్ ఎంట్రీ ఉంది. ఆఫీషియల్ ఎంట్రీ ఎలా ఉంటుంది, ఇంకా అది ప్రోటోకాల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. కానీ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీ సర్కిల్లో, మీలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో ఎవరైనా కానీ బిగ్ బాస్ నేను పార్టిసిపేట్ చేస్తాను అనేసి మీకు మనసులో ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ పిన్ పాయింట్ ఈస్ కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా కామన్ మ్యాన్ మనుషులకి తీసుకోరు. క్లాస్ రూమ్లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 40 మంది కామన్ మ్యాన్లే. కానీ 40 మందిలో స్పెషాలిటీ ఏంటి, వాళ్ళు ఏరుతారు. మీరు ఎక్కువ అగ్రెసివ్వా, మీకు ముక్కు మీద కోపం ఉందా, మీరు సైలెంట్ కిల్లరా, మీరు బాడీ బిల్డరా, మీరు స్పోర్ట్స్లో బాగున్నారా, మీరు వంటకాల్లో బాగున్నారా, మీరు ఆల్కీల్కి పుల్ల పెట్టే పాలిటిక్స్ మైండ్ మీలో ఉందా, ఏమీ రాదు, ఏమి చేయలేం అలాంటిది, సైలెంట్ కిల్లర్ లాంటి జాబు, లేదంటే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా, ఏమీ లేదు దద్దమ్మలాగా ఉన్నావు, జిమ్ లేదు, బాడీ లేదు, కానీ నోరితే మంచి కామెడీ చేయగలరా, అటువంటి యూనిక్ పర్సనాలిటీ మీలో ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు, షార్ట్ లిస్ట్ అవుతారు. నేను మహేష్ బాబు ఫ్యాన్ని, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని, నేను ప్రభాస్ ఫ్యాన్ని, వాళ్ళలాగా నేను డ్యాన్స్ చేయగలను, వాళ్ళలాగా నేను లిప్సింగ్ చేసి వాళ్ళ డైలాగ్స్ నేను చేయగలను. నో, మీ ఓన్ ఐడెంటిటీ ఉండాలి. లేదా ఇంకోటి కూడా ఉంది, కామన్ మ్యాన్ కేటగిరీలోని బాగా పూవర్గా ఉండే మనుషులు, ఆర్థిక సహాయం ఏమీ లేకుండా ఉండే మనుషులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే మమ్మీ డాడీ చనిపోయి బాగా కష్టాలు పెరిగి ప్రపంచంలో ఈయనకంటే మించి కష్టాలు ఏంటి లేవరా బాబు అనేసి ఏదో ఒక విషయంలోనే యూనిక్ పర్సనాలిటీ ఉంటే డెఫినెట్లీగా బిగ్ బాస్కి ఎంటర్ అవ్వడానికి, ఆడిషన్కి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆడతావు, నాకు డ్యాన్స్ వచ్చు, నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు, నాకు అది వచ్చు, నాకు ఇది వచ్చి ప్రతి గల్లీలోని ఒకడికి వచ్చు, అది కాదు ఇక్కడ.
గల్లీకి ఒకరు ఉన్నారండి మల్టీ టాలెంటెడ్ కాదు, జనాలు మీకు చూసి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యే కాన్సెప్ట్ మీలో ఉందా, ఆ కంటెంట్ మీలో ఉంటేనే ఏదో ఒక పాయింట్ చూసుకొని మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఆ కంటెంట్ మీలో ఉండాలి. ఎంటర్టైన్మెంట్ పర్పస్, అగ్రెసివ్ పర్పస్, గొడవలో తూతూ మేమే అంటే చూడండి, మున్సిపాలిటీ కొలాయి వచ్చినప్పుడు, మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు గోడ లేదా ఫిష్ మార్కెట్ ఉంటుంది కదా, అటువంటి కంటెంట్ అయినా, లేదంటే సైలెంట్ కిల్లర్, ఎక్కడ పుల్లెట్టాలో, ఎక్కడ బాంబు పేల్చాలో, ఎక్కడ బెలూన్ పేల్చాలో అటువంటి మెంటాలిటీ. నాకు ఏ గొల్లు రాదు, నాకు నోరిస్తేనే కామెడీ అటువంటి వాళ్ళు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బాగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, వాళ్ళు దీనికి రాలేరు. 100, 1000, 10,000 ఫాలోవర్స్ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని, వాళ్ళు కూడా రాలేరు. యావరేజ్గా ఉంటారు చూడండి జనాలకి, ఇతనా ఓకే ఈ పర్సన్ వస్తున్నారా, అటువంటి వాళ్ళే వస్తారు. సో టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేస్తారు అనేసి ఆ ఊహలో ఉండకండి. మీకు ఒక 50,000, 70,000, 1,00,000, 2,00,000, 3,00,000 మీకు ఉన్న సబ్స్క్రైబర్స్, మీకు యూట్యూబ్లోని లేదంటే ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఆఫీషియల్ లింక్ వచ్చిన తర్వాత. బట్ ఆడిషన్స్కి పిలిస్తే లేదా ఆడిషన్కి పిలవకుండా మీకు ఒక వీడియో అప్లోడ్ చేయమని చెప్తే మహేష్ బాబు లిప్సింగ్, అల్లు అర్జున్ లిప్సింగ్, పవన్ కళ్యాణ్ లిప్సింగ్ వద్దు, అక్కడే రొడ్డైపోద్ది. మీరు సీరియస్గా అప్లై చేయాలంటే చూడండి, బిగ్ బాస్ అలాంటి ప్లాట్ఫామ్ అంటే రాత్రికి మీరు కుబేర్లు అవ్వలేరు, కానీ రాత్రికి సూపర్ స్టార్ అవ్వగలరు. చాలామంది బిగ్ బాస్ సీజన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో ఉండని వాళ్ళే, స్టార్ మా బ్యాచ్ వాళ్ళే, కానీ వాళ్ళు జస్ట్ ఏంటంటే ఓహో సీరియల్ ఏంటంటే కార్తీక దీపం సీరియల్, లేకపోతే ఏవో సీరియల్ డ్యాన్స్ షోలోని అక్కడిక్కడ అవి పర్టికులర్గా సీరియల్ డ్యాన్స్ షో చూసే వాళ్ళకి తెలిసి ఓహో సో పర్సన్ అక్కడ చేశాడు కదా బిగ్ బాస్కి వచ్చాడని. కానీ బిగ్ బాస్ క్రికెట్ చూసేవాడు, మూవీస్ చూసేవాడు, వెబ్ సిరీస్ చూసేవాడు, ప్రతి ఒక్కడు ఒక సీజన్ వస్తుంది, 3 months 100 days ఉంటుంది సీజన్, దానికోసం వెయిట్ చేస్తుంటారు, స్పెషల్ అలాంటి వాళ్ళు. సో ఇటువంటిది నైట్కి నైట్ మీరు కుబేర్ లవర్ గారు నైట్కి నైట్ సూపర్ స్టార్ అవుతారు. అటువంటిది అవకాశం మీ ఇంటి తలుపు ఒక్కసారి కొడుతుంది. కాబట్టి మీరు కానీ సీరియస్గా దీనికి అప్లై చేయాలనుకుంటే ఒక యూనిక్ పర్సనాలిటీ, ఒక డైలాగ్ డెలివరీ వద్దు, ఎవరో ఫిల్మ్ స్టార్ లిప్సింగ్ వీడియోస్ వద్దు, మీకు మీరే కంటెంట్ క్లియర్ చేసుకొని ఒక హీరో లాగా మీరు కనిపిస్తారా, లేదా ఒక విన్నర్ లాగా కనిపిస్తారా, లేదా ఒక కామెడీ యాక్టర్లా కనిపిస్తారా, లేదా ఇంకో డిఫరెంట్గా యూనిక్ చేయబోతున్నారా, అటువంటి వీడియో క్లిప్పింగ్ వాళ్ళు అడిగితే పంపించండి. లిప్సింగ్ అట్లా వద్దు, పెద్ద హీరోయిన్ బాలకృష్ణ గారు వాళ్ళ డైలాగ్స్లు వద్దు, పనికిరాదు. చేసే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కుప్పలు కూర్చున్నారు వీధికొకరు. సో సీరియస్గా ఉండేవాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. యూనిక్ పర్సనాలిటీ ఉండాలి, మిమ్మల్ని చూసి ఎంటర్టైన్ అవ్వాలి. మీరు ఒకవేళ ఎలిమినేషన్ వెళ్ళిపోతే మిమ్మల్ని ఓట్ చేసి కాపాడే ఓటింగ్ వాళ్ళు ఉండే జనాలు ఉండాలి. ఇవన్నీ గరం మసాలా మీలో ఉంటే మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. అందరిలాగా ఉన్నావు, అందరిలాగా తింటున్నావు, అందరిలాగా పడుకుంటున్నావు అంటే అందరిలాగా ఉంటారు, దీనికి రారు. సో ఎవరైతే సీరియస్గా అప్లై చేయాలనుకుంటున్నారో ఒక యూనిక్ పర్సనాలిటీ ఏంటి, ఎక్కువ కోపమా, ఎక్కువ అగ్రెసివ్ అవుతున్నారా, లేదా సైలెంట్గా ప్లాన్ చేస్తున్నారా, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా, ఏదైనా ఆర్ట్లోని ఫేమస్గా ఉన్నారా, లేదంటే మంచి మాట్లాడగలరా, మాట్లాడితే ముత్యాలు రాలుతాయా, లేదా మాట్లాడితే బూతులు వస్తాయా, ఏదో ఒకటి అది మీలో ఉంటే మీరు ట్రై చేయండి. లేదంటే టైం బొక్క, ఫ్రాంక్ అంటున్నాను, టైం బొక్క, కొన్ని లక్షలు వస్తాయి అప్లికేషన్స్. కాబట్టి ఇటువంటి పర్సనాలిటీ నాకు తెలిసినంత వరకు యూనిక్ పర్సనాలిటీ చేస్తారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అంత చక్కమైన జడ్జ్మెంట్ ఇవ్వరు, నువ్వురా అని అడిగేస్తారు. కానీ కామన్ మ్యాన్ కేటగిరీకి వెళ్తున్నప్పుడు లక్షల్లో ఉన్న కామన్ మ్యాన్లోని మిమ్మల్ని ఒకటి తీసుకోవాలంటే మీలో ఏంటి స్పెషాలిటీ ఒకసారి ఐడెంటిఫై చేయండి. అవును ఈ పర్సనాలిటీ వల్ల నేను అక్కడ సర్వైవ్ అవ్వగలను, అది ఐడెంటిఫై చేస్తే మీరు వెళ్ళగలరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్. మీకు ఒక రోగం ఉంది, మీకు డాక్టర్ టైం ఇచ్చారు, మీకు బాడీలో బీపీ షుగర్ ఉంది, మీకు ఏదైనా ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది, మీరు ప్రతి వారం బ్లడ్ టెస్ట్కో లేకపోతే ఏదో టెస్ట్కి వెళ్ళాలి, డోంట్ ట్రై. అటువంటి వాళ్ళకి ఈ స్థానం కాదు. మీకు మెడికల్ ప్రాబ్లం ఉంటే ఈ స్థానం ఇది కాదు. మీకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, మీకు రన్నింగ్ రావాలి, మీకు జాగింగ్ రావాలి. నా చెయ్యి బెనికింది, నా కాలు బెనికింది, నాకు మైగ్రేన్ హెడ్ఏక్, నాకు కంటిన్యూగా మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది, ఇదంతా నేను అందులోని ఎంట్రీకి పనికిరారు. ఫిజికల్ ఫిట్నెస్,
ఏజ్ అయినా 18+ నుంచి 40, 50, 60 ఇయర్స్ వరకైనా ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఫిట్నెస్, హెల్దీ బాడీ, ఎటువంటి టాస్క్ ఇచ్చినా హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసే మెంటాలిటీ మీలో ఉంది అంటే డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ ట్రై ఫుల్ హార్టెడ్. అండ్ ఐ విష్ ఈ వీడియో చూసిన మీ అందరిలో ఒక్కళ్ళు కానీ దాంట్లో సెలెక్ట్ అయిపోతే, అరే అరుణ్ సార్ వీడియో చూశాను, పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాను, షార్ట్ లిస్ట్ అయ్యానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. Contestant who are going to apply Bigg Boss, wish you all the best. Thank you so much and good luck. Take care. Bye.